ఆంధ్రాలో హిందువుల మీదన జరిగిన దాడి ఏదైతే రాయచోటులో ఒక దాడి జరిగినటువంటి అంశం మీదన విశ్వ హిందూ పరిషత్ సీరియస్గా స్పందించింది. పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు కానీ ఇతరత్ర అంశాల మీదన నిలదీసింది. మొన్న ఏదైతే హైందవ శంకరావుకి హెడ్గా వ్యవహరించినటువంటి రవికుమార్ తాజాగా తనికెళ్ల రవి వ్యాఖ్యలు ఒకసారి విందాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయ పారేటి ఉత్సవంలో జరిగిన దాడికి సంబంధించి కొన్ని వాస్తవాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. 1300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం. ఈ ఆలయం గ్రామంలో 4 మూలలో కూడా మూల మండపాలు ఉండేవి. గతంలో ఈ 4 మూల మండపాల మధ్యలో ఉన్న భూమంతా కూడా ఆలయానికి చెందినై ఉండేది. కాలక్రమేణా ఈ భూమిని ఆక్రమించుకుంటూ 360 ఎకరాలకు తెచ్చారు. ఆ తర్వాత ఆ భూమిని కూడా కబ్జాలు చేస్తూ చివరికి ఆలయానికి 20 నుండి 30 ఎకరాల భూమి మిగిలేలా చేశారు. ఇది అనాదిగా 100 సంవత్సరాల నుంచి పారేటి ఉత్సవం అనేటటువంటి యాత్ర సాంప్రదాయంలో భాగంగా జరుగుతూ వస్తుంది. మార్చి 4వ తారీఖున ఈ యాత్ర దేవాలయం నుంచి ప్రారంభమైన తర్వాత స్వామివారి యొక్క భజన సంకీర్తనలతో బాజా భజంత్రీలతో స్వామివారిని ఎంతో ఆనందోత్సాహాల మధ్య పారేటి మండపాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంలో ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక మసీదు దగ్గరికి రాగానే కొంతమంది ముస్లిం సమూహము దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు నిలువరించడం జరిగింది. తిరుగు ప్రయాణం దేవాలయానికి యాత్ర ప్రారంభమైంది. ఆ మార్గంలో ఉన్న ఆయేష్ మసీదు దగ్గరికి వచ్చేటప్పటికి ముస్లిం సమూహము మళ్ళీ యాత్ర మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. వారంతా కూడా ఈ తిరిగి యాత్ర మీద జరిగినటువంటి ఈ దాడిని నిలువరించే ప్రయత్నం చేసిన సందర్భంలో 2 సమూహాలని కూడా పక్కగా నెట్టివేయడం జరిగింది. పోలీసులు యాత్ర ముందుకు వచ్చేసింది. మెయిన్ రోడ్డు మీదకి వచ్చి ఒక 200 మీటర్ల దూరం యాత్ర ముందుకు సాగి వచ్చేసింది. పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి మహిళలని చూడకుండా, వృద్ధులని చూడకుండా, అలాగే భక్తులను చూడకుండా లాఠీ చార్జీ చేయడం జరిగింది. రాయచోటి అర్బన్ ఎస్ఐ జె నరసింహారెడ్డి గారు దీనికి ప్రధానమైన కారణం. ఎవరి యొక్క ప్రోద్బలంతో వారు ఈ విధంగా ప్రవర్తించారు. మాతృమూర్తులను కూడా చూడకుండా, ముసలివాళ్ళని కూడా చూడకుండా కాళ్ళతో తన్నడము, అలాగే విచక్షణ రహితంగా అంతకు పైబడి హిందువులు గాయపడే విధంగా లాఠీ చార్జీ చేసి అనుమతితో జరుగుతున్న యాత్రకి రక్షణ కల్పించవలసినటువంటి పోలీసులు దాడి చేసిన వాడిని వదిలేసి దాడికి గురైనటువంటి హిందువుల మీద యాత్ర మీద దాడి చేయడం అనేది పోలీసుల విధి నిర్వహణలో వైఫల్యమే కాదు, ఇది ఒక వర్గాన్ని సంతృష్టిపరచడానికి పక్షపాతంతో చేసిన చర్యగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తాం. కేవలం రాయచోటిలో ఈ దాడులు జరగలేదు. గతంలో వీకోటలో ఇదే విధంగా దాడులు చేశారు. కడలలో హిందూ ఉత్సవం జరుగుతుంటే అక్కడ దాడి చేశారు. అసలు పోలీసులు కూడా దాడి చేసి వాళ్ళు హాస్పిటల్ పాలు అయ్యేలా చేశారు. అక్కడ కూడా కేసులు పెట్టారు. కానీ అక్కడ కూడా ఏ విధమైనటువంటి అరెస్టులు చర్యలు తీసుకోలేదు పోలీసులు. అంటే దాడి చేసే వాళ్ళని నియంత్రించలేము కాబట్టి హిందువులు ఉత్సవాలు ఆపుకోవాలి, హిందువులు భజనలు ఆపుకోవాలి, హిందువులు నినాదాలు ఆపుకోవాలి, హిందువులు తమ యొక్క ఉత్సవాల్ని, జాతరల్ని, ఊరేగింపుల్ని వదిలిపెట్టుకోవాలి అన్న ధోరణి ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిబ్బందిలో కనిపిస్తోంది. నెల్లూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది, చర్యల శూన్యం. గుంటూరులో పోలీస్ స్టేషన్ దగ్ధం చేయడం జరిగింది, కేసును ఉపసంహరించుకోవడం జరిగింది. అంటే ఎవరు ఈ రాష్ట్రంలో దాడులు చేసే మానసిక స్థితిని పెంచుకుంటున్నారు, ఎవరు సమాజంలో కల్లోలం సృష్టించాలని చూస్తున్నారు, దానికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారు, ఇవన్నీ మర్చిపోయి ఎస్ఐ గారు పెట్టినటువంటి కేసు చూస్తే దాడికి గురైన వాళ్ళను దోషులుగా చూపించి ఆ స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి గారు ఇచ్చినటువంటి కేసు ఏదైతే ఉన్నదో దీన్ని ఒకసారి పరిశీలిస్తే ఎస్ఐ గారు పెట్టిన కేసుల్లో హత్యాయత్నం చేశారని కేసు పెడతారు. అంటే ఏ విధంగా కేసు పెట్టి హిందువుల్ని, హిందూ సంస్థల్ని కేసుల్లో ఇరికించాలన్న కుట్ర, ఒక ప్రణాళికాబద్ధంగా ఇది జరిగింది అనడానికి ఈ కేసు పెట్టిన తీరే ఉదాహరణ. యాత్రకు అనుమతించినప్పుడు యాత్ర మీద దాడి ఎలా జరిగిందో దానికి బాధ్యత వహించిన ఎస్ఐ గారు వృద్ధుల మీద, మహిళల మీద, భక్తుల మీద విచక్షణ రహితంగా లాఠీ చార్జీ చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దేవాలయ అధికారులని వాళ్ళ మాటలను తిరస్కరించారు, పోలీసుల మాటలను తిరస్కరించారు అని చెప్పి కేసులు పెట్టడము, నాపై బూటికలతో తొక్కి నన్ను చంపేయాలని ప్రయత్నం చేశారనడము, విధి నిర్వహణకు అడ్డు వచ్చారనడము, ఇవన్నీ ముస్లిం సంతుష్టీకరణ కోసం, మరోసారి యాత్రను ఆపాలన్నటువంటి షడ్యంత్రం కోసం జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకని విహెచ్పి పేరు, ఆర్ఎస్ఎస్ పేరు దీంట్లోకి తీసుకురావడం జరిగింది అని చెప్పంటే, హిందువుల ఉత్సవాలు జరిగేటప్పుడు శాంతియుతంగా ఉత్సవాల నిర్వహణకి, సాంప్రదాయబద్ధంగా ఉత్సవాల నిర్వహణకి సమాజాన్ని సమాయత్తం చేసే, దేశం పట్ల, జాతి పట్ల, సమాజం పట్ల, ధర్మం పట్ల నిష్ట కలిగినటువంటి దేశభక్త జాతీయవాద సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘని కేసులో ఇరికించాలని ఆయన చూడడం, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి పోలీస్ స్టేషన్, పోలీసు వాహనాల మీద దాడి చేసి పోలీసుల మీద దాడి చేస్తున్న వాళ్ళని వాళ్ళెంతో జాతీయవాదులుగా కీర్తిస్తూ హిందువులని, హిందూ సంస్థల్ని
కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసిన ఎస్ఐ ముందు చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నది. కాబట్టి సంపూర్ణమైనటువంటి పరిశీలన చేయకుండా వారు పెట్టిన కేసుని వెంటనే ఉపసంహరించుకోవాలి. కాబట్టి ఇవాళ పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని హిందూ సమాజానికి ఏమి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? అవతల వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి మీరు ఉత్సవాలు ఆపేసుకోవాలని చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళు దాడి చేస్తారు మేము నియంత్రించలేము కాబట్టి మీరు మిన్నకుండండి, బయటకు రాకండి అని చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే చట్టపరంగా మీ ఉత్సవాలు మేము నిర్వహించుకోవచ్చు, మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పదలుచుకున్నారా? ఈవేళ పోలీసులు చేస్తున్నటువంటి ఈ చర్యలు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉన్నది. హిందువులు ఈ చర్యల కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది, అసలు ఎస్ఐ మానసిక స్థితిని పరిశీలించండి, ఆయన కేసు పెట్టిన తీరును గమనించండి. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా అరాచకం చేసిన సంఘటన ఉన్నదా ఈ సంస్థలకి, ఈ సంస్థలకు సంబంధించిన కార్యకర్తలకి? అటువంటి ఈ కేసు ఏ విధంగా పెట్టవలసి వచ్చింది? దీని వెనక ఎస్ఐకి ప్రేరేపణ చేసిన వారెవరు, ఆయన ప్రోత్సహించిన వారెవరు? వీళ్ళందరూ బయటకు రావాలి. ఎవరి ప్రోత్బలంతో ఈ తప్పుడు కేసులు నమోదు చేశారు అని. పోలీసులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నెల్లూరులో దాడులు పాల్పడిన వాళ్ళని అరెస్టులు చేయండి, పోలీస్ స్టేషన్ తగలబెట్టిన వాళ్ళని అరెస్టులు చేయండి, పెడలలో వీకోటలో దాడులు పాల్పడిన వాళ్ళని అరెస్టులు చేయండి, ఈవేళ రాయచోట్ల దాడికి పాల్పడిన వాళ్ళని కూడా గుర్తించి అరెస్ట్ చేయండి, దీనికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళని గుర్తించండి. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము, ఆ ఎస్ఐ గారిని వెంటనే చర్యలు తీసుకుని వారిని ఆ బాధ్యత నుంచి తొలగించాలని, కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము. మార్చి 10వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఇవాళ మెమోరాండం ఇచ్చే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వీకరిస్తోంది. కాబట్టి జరిగిన దానిపై బేషరతుగా ఇవాళ కేసును ఉపసంహరించుకోవాలి. అదే సందర్భంలో మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం వైపు నుంచి పోలీసు శాఖకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. ఇటువంటి దాడికి పాల్పడిన వాళ్ళ పూర్వ చరిత్రను గమనించాలి. ఇవాళ హిందూ సమాజాన్ని కూడా పిలిపిస్తున్నాం. 10వ తేదీన జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో హిందువులు జిల్లా కేంద్రాలకు చేరుకుని కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనం ఇచ్చే మెమోరాండం కార్యక్రమం. ఇది పరిస్థితి. ఫైనల్గా ఏంటయ్యా అంటే ఓ పక్కన సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పు ఆహార్యంలో ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ దీని మీద ఇంతవరకు స్పందించలేదు, చంద్రబాబు గారు స్పందించలేదు, భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వర్ గారు మాత్రం స్పందించారు, దీని మీద చర్యలు తీసుకోమన్నారు. ఆర్ఎస్ఎస్ని, విశ్వ హిందూ పరిషత్ని ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడు. తన్నులు తిన్నది హిందువులు, తండించుకున్నది హిందువులు, వాళ్ళ ఊరేగింపు అడ్డుకోబడింది, కానీ చివరికి ఆ హిందూ సంఘాల మీదనే ఇప్పుడు కేసులు పెట్టబడ్డాయి. అది ఇక్కడ కీ పాయింట్.